Congratulations, 17 million viewers. World Cup video. ఇండస్ట్రీలో మీ వంతు కృషి ఎట్లా ఉంది సార్? ఇండస్ట్రీలో నాకు మా శిష్యులు ఫ్రెండ్స్ ఏమైనా యంగ్స్టర్స్ వస్తుంటే వాళ్ళకి చెప్తానండి. మాకున్న చిన్న నెట్వర్క్ ఉంది, కెమెరా ఎడిటింగ్ ఉంటే వీళ్ళకి ఫ్రీగా ఇస్తాం. అంటే షార్ట్ ఫిల్మ్ తీస్తాను అంటే అది వాళ్ళు చూపిస్తాను, సంతోషపడతాను బాగా వచ్చిందంటే. తర్వాత నిరంతరం నేను ఏం చేస్తానంటే చదువుకుంటాను, చదివి మళ్ళీ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటాను. తర్వాత కొన్ని నేను రెగ్యులర్గా అంటే నేను డైరెక్షన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ రోజు ఖాళీగా ఉండలేను. ఏదో ఒక ఫిలిం సంబంధించిన వర్క్, లేకపోతే డాక్యుమెంటరీ ఫిలిము, లేకపోతే ఒక అవేర్నెస్ ఫిలిం, ఎడ్యుకేషన్ ఫిలిం ఏదో చేస్తుంటాను. అంటే ఒక పని అనేది అలా అలవాటు అయిపోయింది. అలా చేస్తూనే ఉంటాము. చదువుతుంటాను. కొన్ని నవల్స్ రాశాను నేను. క్యాంపస్ నవల్ అప్పట్లో హిట్ అది. తర్వాత యంగ్ ఇండియన్ ఒకటి రాశాను. యాదాద్రి చరిత్రాన్ని ఇంకోటి రాశాను ఈ మధ్య. ఇప్పుడు ఇంకొక ఆత్మీయమని ఇంకొక నవల్ రాస్తున్నాను. ఈ నవల్స్ రాస్తున్నాము, సీరియల్స్ వర్క్ చేస్తున్నాను. చిన్నపాటి వర్క్ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఒక గ్రూప్ ఉంది మనకి. ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే చాలానే ఉన్నాయి, వాటి సక్సెస్ రేషియో ఎట్లా ఉందంటారు సార్? ఈ సినిమాలని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయండి. ఒకప్పుడు సినిమా అనగానే మూసలో పోసినట్టుగా కొన్ని డాన్సులు, కొన్ని ఇది ఇంటర్వెల్ ముందు ఒక 3 పాటలు, ఇంటర్వెల్ తర్వాత 2 పాటలు అట్లా ఏదో ఉండేది. ఇప్పుడు అవి లేవు, లెక్కలు లేవు. నేను సెన్సార్ బోర్డు అడ్వైజరీ మెంబర్గా పనిచేశాను మొన్న టర్మ్లో. చాలా సినిమాలు చూశాను. తర్వాత ఫిలిం ఫెస్టివల్ సినిమాలు చూశాను. ఓటీటీలో రోజుకు ఒక 2 సినిమాలు చూస్తుంటా. సినిమా చూడడం అనేది ఒక వ్యసనం నాకు ఇప్పటికి కూడా. అయితే వేరే అలవాటు లేదు కాబట్టి ఆ వ్యసనం అని అందుకన్నా. అయితే ఈ సినిమాలు ఇప్పుడు సినిమాలు ఏం చేస్తారంటే ఒక మంచి ఐడియా వస్తే సినిమా తీసేస్తున్నారు. ఏదో ఈ పేరు కూడా డిఫరెంట్ పేర్లు పెడుతున్నారు, డిఫరెంట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. అది మంచిదే, దానిలో ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ నేనేమన్నా అంటే సినిమా తీసే వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే సినిమా అనేది సినిమా కోసం మాత్రమే తీయాలి. ఫలానావాడు హీరో చేయాలనో, లేకపోతే ఫలానావాడు ఇది చేయాలనో, 2-3 కలిసి ఇట్లా అనుకోవడం కాకుండా ఎంతమంది 10 మంది కలిసి సినిమా తీసినా, ఒకటి సినిమా తీసినా, ఆ డైరెక్టర్ అనేవాడు ఆ కథ అనేది ఆ సినిమాకి మాత్రమే సంబంధించి ఉండాలి. సినిమా ఓన్లీ ప్రేక్షకుల కోసం మాత్రమే తీయాలి. అంతేగాని ఇంకొకరి కోసం, ఫ్రెండ్ కోసం లేదా వన్ హీరో చేద్దాం అని చేస్తే అది సినిమా అవ్వదు అని నా ఉద్దేశం. సినిమాగా తీయండి. ప్రభుత్వం అంటే మీ పట్ల, ఇండస్ట్రీ పట్ల ముఖ్యంగా ఎట్లా ఆలోచన చేస్తుంది అంటారు సార్? ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీలో ఇవ్వడం అనేది అయితే మానేసింది కంప్లీట్గా. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి అనేది 10 కోట్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు అంటే భవిష్యత్తులో కూడా ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు సార్? తెలుగు చిత్ర పరిశ్రమ అనేది చాలా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉందండి. ఎట్లాగంటే ఫిలిం సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. తర్వాత సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఫిలిం అనేది మంచి సినిమాని ప్రోత్సహించకపోతే మంచి సినిమా బతికే అవకాశం తక్కువ ఉంటుంది. దానికి కొంచెం ఊపిరి ఉంటేనే కదా జనంలోకి వెళ్తాం మనం. అలాంటిది కొంత సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. అది చేస్తుంది అనుకుంటాను. అంటే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి కదా. రాగానే ఇప్పుడు రైతుల కోసం చేయాలి, తర్వాత మహిళల కోసం చేయాలి, కుటుంబాల కోసం చేయాలి. సినిమా అనేది వెనుకొస్తూ ఉంది ఎప్పటికీ. ఈసారి సినిమా అనేది చాలా అంటే సినిమా యొక్క పవర్ గుర్తిస్తే కనుక ఎవరు దాన్ని తక్కువ అంచనా వేరు. ఒక సినిమా వల్ల ఒక సినిమా హింసని ప్రేరేపిస్తుంది, ఒక సినిమా హింసను తగ్గిస్తుంది, ఒక సినిమా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, ఒక సినిమా కుటుంబాన్ని కలుపుతుంది, ఒక సినిమా ఫ్రెండ్షిప్ నాశనం చేస్తుంది, ఒక సినిమా ఫ్రెండ్షిప్ కలుపుతుంది. సో సినిమా అనేది చాలా బలమైన ఆయుధం. అది సినిమా కానీ ఆడియో వీడియో అలా మనసుని ప్రభావితం చేసే ఈ ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని నేను అలా వాడతాన్ని కోరుకుంటా ఉన్నాను. ప్రస్తుతం ఎట్లా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది అంటారు? అంటే ఇండస్ట్రీ మీద ఇప్పుడున్న ప్రభుత్వంకి అంటే ఎట్లాంటి అభిప్రాయం ఉందంటారు? అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయనకి ఉంది. ఆయన మంచి అభిప్రాయం సినిమా పట్ల, మంచి సినిమా తీయాలని ఆయన చాలాసార్లు చెప్పాడు. అట్లనే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, ఆయన మేము మీటింగ్లో కలిసినప్పుడు ఆయన అది చెప్తా ఉన్నారు, మంచి సినిమాను ప్రోత్సహించాలి, ఇక్కడ హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి సినిమాలు రావాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. తర్వాత ముఖ్యంగా సినిమా నిర్మాత, సినిమాలో సూపర్ హిట్గా సినిమాలు తీసి అటు
కమర్షియల్ సినిమాలు తీయగలరు, ఇటు బలగం లాంటి సినిమాలు తీయగలరు. దిల్ రాజు గారు చైర్మన్ కావడం అనేది మేజర్ ప్లస్ పాయింట్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. దిల్ రాజు గారి వల్ల చాలా మేలు జరుగుతుందని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. చాలా మరి ఆయన చాలా ఐడియాస్ ఉన్నాయి, ఆయన ముందు తీసుకుపోతాడు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది నేను అనుకుంటున్నాను.